బీడీల బుట్ట దాన ఖానా తువా దానా నిన్ను జుత్తే కన్ను పెట్టే పానమంతా ఇదము పట్టే పీరీల సాహెబు ఏమవుతుందో చెప్పవట్టే నీ కళ్ళదాన నాగనడుము దానా అల్లనే రెండు పందిరేసి పెళ్లి చేసుకోనా. గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారం అండ్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ ఆషాఢం అల్లుళ్ళు. ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ ఆషాఢం అల్లుల్లో ఓ స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ప్రగతి గారు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. వెల్కమ్ ప్రగతి గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆషాఢం స్పెషల్ మేడం. బేసిక్లీ పోయిన వారం ఇద్దరు ముగ్గురు కోతులకి మేము పెళ్లి చేసాం. ఈ వారం డబ్బులు ఇస్తారని చెప్పారు, కానీ ఇవ్వట్లేదు. ఏదో ఒక మ్యాటర్ చెప్తూనే ఉన్నారు, డీలే చేస్తూనే ఉన్నారు. అయితే నేను డబ్బులు వసూలు చేసే స్ట్రాంగ్ ఉమెన్ ఎవరో అని అనుకున్నా. ఎవరు? మీరు బ్రాడ్ స్ట్రాంగ్. కానీ ఇదంతా నాకు కొత్త కదా. హౌ డు ఐ? డోంట్ వరీ మ్యామ్, మీ పర్సనాలిటీ చాలు, ఇలా వచ్చేస్తది మా డబ్బులు మాకు. చేసేద్దాం. రెడీ? మరి నౌ లెట్స్ వెల్కమ్ మన సంపూర్ణ పూర్ణ గారు. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా. ఆ మడతలు మహిమేమిటు వెతకాలి తుంగి చూసైనా, ఆ నునుపులు పదునేమిటు తేల్చాలి తప్పు చేసైనా. వెల్కమ్ పూర్ణ గారు, వెల్కమ్ ఓనర్ గారు. థ్యాంక్ యూ. ఓకే రష్మి, ఏంటి మన డ్రామా పరిస్థితి? పోయిన వారం కొంతమంది అల్లుళ్ళకి పెళ్లి చేశాము. ఈ వీక్ డబ్బులు కలెక్ట్ చేయాలి. అయినా రేటింగ్ రావాలంటే మనం ఏం చేయాలి? మన ఇద్దరం కొంచెం కామ్గా ఉంటే రేటింగ్ కొంచెం పెరుగుతుందేమో. సరే పూర్ణ గారు, మీరు ఎప్పుడు ఇలానే మాట్లాడుతుంటారు, నేను చూసుకుంటా. మీరు వెళ్ళి కూర్చోండి. ఏ అల్లుళ్ళు, మీ పెళ్ళంస్ ఎక్కడ? పేమెంట్ కోసం వదిలేసే వాళ్ళని. పేమెంట్ కోసం వదిలేసారా? పెళ్లి వారం కూడా కాలేదు, అప్పుడే వదిలేసారా? ఫస్ట్ నైట్ అయిపోయింది కదా, అదొకటి చాలు మాకు. మా ఆవిడని చూస్తే అసలు ఫస్ట్ నైట్ కూడా ఎలా జరిగిందని అడుగుతావు నువ్వే. మీతో మీ పిల్లలు ఉన్నా లేకపోతే మాకు సంబంధం లేదు. మాకు మాత్రం మా పేమెంట్ క్లియర్ చేయాలి. మేము ఆ పని కరెక్ట్ గా చేసాం. ఎప్పుడు డబ్బులు 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 ఏం చేసుకుంటారు? అవును, నేను చాలా కమర్షియల్ మనిషిని. నేను డబ్బులే నాకు అంత. ఎంత వస్తుంది నెలకి? ఎంత వస్తుంది నెలకి? నాకు తెలిసి మీరంతా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. నేను వెళ్ళి కూర్చుంటా. మీ అరేంజ్మెంట్స్ అవ్వగానే నాకు డబ్బులు ఇచ్చేయండి. ఓకే అర్థమైందా? ఓకే. అమ్మో వెనకాల మంచాలు మంచాలు. మంచం మీద కర్చీఫ్ వేసా. అరే మంచం మీద వేయాల్సింది కర్చీఫ్ కాదురా. అరే ఇది మనకి సెట్ అవ్వదు కానీ ఇది మనకేంట్రా, అసలు మీ ఇద్దరికే సెట్ అవ్వదు. ఎవర్రా అమ్మాయి? నా లండన్ గర్ల్ ఫ్రెండ్. ఇక నువ్వు మాటి మాటికి లండన్ వెళ్ళాల్సిందే. అప్పదు అప్పదు. ఏమండి, ఇవాళ మంచం ఎరగొట్టాల్సిందే. నాకు ఆ ఛాన్స్ ఇస్తావా? నువ్వు ఎక్కగానే ఎరగదది. ఏమండి ఏమండి, మంచం మీద కూర్చుంటానండి. మందే మొత్తం అది. మంచం ఏంటి కర్రు కిర్రు అంటుంది? నువ్వు ఎంటర్ అయినప్పుడు తుక్కు కూడా స్టూడియోని కిర్రు కిర్రు అంది. పక్కలో మంచమే ఉందా, పక్కలో మంచమే ఉందా. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. మొదలు పెడదామా? ఇప్పుడు కాదు, నైట్ 11 o'clock తర్వాత. ఇదేమన్నా ప్రోమో అనుకున్నావా? ఫోన్స్ 11 చేసి కాల్స్ అన్ని చేయడానికి. నేను ఒక రోజు 11 o'clock కి కాల్ చేసి बादाम बादाम में दादा का चाह बादाम.
ఇదిగో నువ్వు ఇలా తిట్టావంటే నేను భాస్కర్ నే పెళ్లి చేసుకుంటా. భాస్కర్ నా అయినా నన్ను భాస్కర్ బాగా చూసుకుంటాడా? భాస్కర్ బాగా చూసుకుంటాడా? 4-5 చూసుకుంటాడు, నువ్వు ఒకదాని ఎక్కువ అవుతావు ఆడికి. భాస్కర్ అంటావంటే పిచ్చి పిచ్చేసేస్తున్నావా? ఇగో ఈయన ఇలా తిడుతున్నాడు, నేను భాస్కర్ ని తండ్రిని చేసేస్తా. ఆల్రెడీ భాస్కర్ ఇద్దరికి తండ్రి అయ్యాడు, నువ్వు చేయాల్సింది నన్ను. ఈ సొల్లు వాగలేండి కాసేపు ఆపుతారా? ఏమే ఆసియా, ఈ రోజు నీకు నైట్ నిద్ర ఉండదు తెలుసా? అంటే షుగర్ కదమ్మా, 2 నిమిషాలకు ఒకసారి లేస్తుంటాడు, నిన్ను లేపుతుంటాడు. అయినా ఎన్ని నిద్ర లేని రాత్రులు రా అమ్మాయి. మా మమ్మీకి పిల్లలంటే చాలా ఇష్టం. నువ్వేం కంగారు పడవు, సంవత్సరం తిరిగే లోపల మీ అమ్మమ్మ అనే మాట వింటది. అదేలాగా? నేనే ఫోన్ చేసి అమ్మమ్మని పిలుస్తా. మరి ఏంటి ఇదే స్టేజ్ మీద మనం పెళ్లి ఈవెంట్ చేసాం, సీమంత్ ఈవెంట్ చేసాం, ఇప్పుడు ఫస్ట్ నైట్ ఈవెంట్. పెళ్లి ఈవెంట్ అంటే ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ పర్ఫార్మెన్స్ చేసాం, సీమంతం అంటే ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ పర్ఫార్మెన్స్. శోభనానికి తగ్గ పర్ఫార్మెన్స్ మనం చేయగలమా? అది గారు నరేష్ తన పెళ్ళం కనిపించట్లేదే. నరేష్ గారే, ఓర్రే ఏమైందిరా? మీరు ఇంకా అవలే, అయిపోయి చాలాసేపు అయింది. నీది అవ్వలేదురా. నీకెట్లా తెలుసు? నీది అయ్యి ఉంటే ఈ పాటికి మీకు గొడవలు జరిగి విడాకులు అయ్యి ఉండేవి. ఆడు చూసావా ఏం చేయలేక చేతులు కట్టేసుకున్నాడు. చిన్న తేడా కొట్టేస్తున్నా. రే ఏ నలుగురు ఇలారా? శోభనమేగా మీది? చూడ్డానికి వచ్చావా? మరి ఒక బెడ్ మీద నలుగురు ఏంట్రా? తీసుకురా లోపలికి వెళ్ళిపో. మంచం లేదండి. మంచం లేకపోతే నలుగురు ఒక బెడ్ మీద కూర్చుంటారా? ప్రగతి గారు, మన దగ్గర చాలా ఎక్సర్సైజులు ఉంటాయి, ఒక 2 చెప్పరా? చాలా అవి కొన్ని ఉన్నాయి, మనకి చాలా పనులు ఉన్నాయి. చిన్న 2 ఎక్సర్సైజ్ చెప్పండి ఏమైనా. ఇది ఓకేనా? ఇరుక్కుపోద్ది జాగ్రత్త. ఇంకా స్టార్ట్ చేయలేదు, ఎవరు ఆపండి అంది. నువ్వు ఆల్రెడీ ఆపావు కదా, అది వాళ్ళకి తెలియక ఆపండి అన్నారు. ఆపండి ఎవరు? నాకు తెలిసింది అత్తల గొంతే. అవునా? రమ్మని వాళ్ళని. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించమంటిరో, తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ అంది పుల్లి, అబ్బాబువ్వ నాకే కావాలి. ఆపండి తర్వాత మీరు ఇప్పుడు దాకా ఎక్కడ మంచాల కింద నుంచి వచ్చారు మీరు? ఏమన్నావు అత్త? ఆపండి అన్న. ఏంటి ఆపండి? పెళ్లికి ముందు ఇది ఆపింది, ఇప్పుడు నువ్వు ఆపుతున్నావు. ఇక జరిగేది ఇప్పుడు అది కదా అది. అత్త చేతి ఫస్ట్ అసలే ఫ్రస్ట్రేషన్ లో ఏమైంది జరగచ్చు మళ్ళీ మీరు. అవన్నీ కుదరదు, ముందు మా అమ్మాయిలు ఇక్కడ పంపించేయండి. అమ్మా మీ అల్లుడు కట్నం అంటున్నాడు. ఈ మొహానికి నువ్వే మళ్ళీ కట్నం ఒకట. అయినా ఆషాఢంలో అవన్నీ కుదరవు, ముందు మా పిల్లల్ని మా దగ్గర పంపించండి. ఆషాఢం కాబట్టి బతికిపోయారు, లేకపోతే నీలాంటోడే ఎగ్జామ్ లో పేపర్లు ముందే తీసుకున్నాడు గానీ, లేకపోతే 100కి 200 వస్తాయి అన్నాడట. నువ్వు ఆడుకుంటూ లోపల ఆడుకో, బయట రావద్దు. ఇది ఆషాఢం,
మీరు బయలుదేరాలి ఇక. అంటే అమ్మాయిల్ని బయలుదేరండి అంటున్నారంటే ఇప్పుడు ఏంటి అత్తల వాళ్ళని మళ్ళీ రెడీ చేసి పంపిస్తారా అంటున్నాను. అయినా ఆషాఢం వస్తే మీరు మొగుళ్ళు దూరం ఉండాలి తప్ప మమ్మల్ని ఎందుకు ఆపేస్తున్నారు? హలో వెళ్తారా లేదంటే మెడ పట్టుకొని బయటికి అసలు ఏం వెళ్ళమంటారా? లేదండి, మీ మొగుళ్ళు ఎక్కడ? మీ మొగుళ్ళు ఎక్కడ? ఆషాఢం కదా, అత్తగారింట్లో అల్లుళ్ళు ఉండకూడదు, అందుకని మర్యాదకు బయటికి వెళ్ళిపోవడం. మా అత్తకు ఒక చిన్న డౌట్ నాది. ఏంటి? అత్త బిడ్డన గనమంటే కృష్ణానగర్ గడ్డన గన్నం. ఆషాఢంలో అల్లుడు మన ఇంట్లో ఉంటే అత్తకు గండం. అందుకనే ఉంటున్నాం మేము. అక్క పట్టుకో అక్క, పరాకేంటో చూపిద్దాం. మీరు పంపిస్తే మాకు ఎవరో లేరు అనుకున్నారా? ఎవరున్నారు? మాకు ప్రగతి గారు ఒక్క నిమిషం. లేక ఇక్కడ నుంచి ఇది నేను చూడలా. సరేగానే లోపల లూడు ఎవరు గెలిచారు? మనకి అన్యాయం జరిగింది, న్యాయం జరగాలి. ఆషాఢం అల్లుళ్ళకి న్యాయం జరగాలి. నాకు న్యాయం జరగాలి. నీకు ఆల్రెడీ దేవుడే అన్యాయం చేశాడు, నువ్వే. బాబు ఆ ఫైర్ వేసుకోండి ఒకసారి. అండి ఆ ఉన్న ఫైర్ పోద్ది. న్యాయం జరగాలి. జరగకపోతే కాల్చుకుంటా. కాల్చుకునే అంత ఉన్నామా? అది ఏంటది? మనలో ఉన్న ఫైర్ అన్నది అంతుందా? మామూలుగా లేదు, వాళ్ళు వదలాలే గాని. మనకి న్యాయం చేయాలంటే ఎవరు వస్తున్నారు ఇప్పుడు? మనకి న్యాయం జరగాలంటే మన మామి రావాలి. మామయ్య రావాలా? పిలిపించు మామయ్య. అల్లుడు ఏంటి అల్లుడు అర్జెంట్ గా రమ్మన్నా అంట? నీకు అర్జెంట్ అంటగా ఏదో. ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పండి. మామయ్య మా శోభనాలు మధ్యలో ఆపేశారు. మధ్యలో కదా వాళ్ళు స్టార్ట్ అవ్వలేదు మనకి. అసలు స్టార్ట్ అవ్వలేదు. నాకు 20 సంవత్సరాల నుంచి ఆపారు, నేను ఎవరికైనా చెప్పుకున్నానా? మరి అమ్మాయిలు నాకు తెలిసి వీడు నువ్వు ఒకటే అనుకుంటున్నాడు, చిన్నోడు నువ్వు పెద్దోడని. పెద్ద మాట అన్నాడు సరాడు. లేదు, నేను ఫైట్ చేసి మిమ్మల్ని అందరినీ ఇంటికి తీసుకెళ్లే బాధ్యత. అవునా? నీ మీద నమ్మకంతో. పథకం ప్రకారం అల్లుళ్ళకు అత్తలకి గొడవ జరుగుతుంది. శ్రీదేవి ఆషాఢంలో అసలు వీళ్ళకి శోభనం జరుగుతుందా జరగదని వెయిట్ అండ్ సీ. పథకం ప్రకారం కరెక్ట్ గా మంచి కంటెంట్ జరుగుతున్నప్పుడు దాన్ని కరెక్ట్ గా కథం చేయడానికి చాలా పథకం అవకాశం నాకు ఎక్కడ ఇచ్చాడు భాస్కర్ అన్నయ్య? ఆయన నేనే అరేంజ్ చేశాను, ఎవరో కాదు. ఈ కష్టాలు తెలియడం కోసం మనోడు రిపోర్టర్. అల్లుళ్ళు మీరు కంగారు పడకండి. కంగారు పడదు, పరిగెత్తునని మరొకసారి చెప్తున్నాను. ఎందుకో ఇప్పుడు మాకు చిన్న కంగారు వచ్చింది ఇప్పుడు చిన్న ఈ గ్యాప్ లో. లేదు నేను మాట్లాడతాను, రండి. మీ అత్తలు దుమ్ము దులిపి మిమ్మల్ని లోపల నేను పంపిస్తాను. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? నువ్వేంటి ఇక్కడ? ఇంట్లోంచి పంపించేసాక మళ్ళీ ఎందుకు వచ్చావు ఇటు? పంపించడం ఏంటి? ఆషాఢంలో అల్లుళ్ళు ఎంత కరువులో ఉంటారు. ఆషాఢం అనేగా నిన్ను కూడా బయటికి తరిమేసింది, మళ్ళీ ఎందుకు వచ్చావు? చూస్తూ ఉండండి, అల్లుల తరపున భాస్కర్ మావయ్య ఒక్క సెకండ్ ఆర్పి పట్నాయక్ సినిమాలో బిహేవ్ చేశాడు. ఐ మీన్ బ్రోకర్. ఏంటి టాక్ ఏంటి? అత్తలంటే కొంచెం నాజుక్ గుండోలు చేసుకోవాలి. ఎలా ఉన్నారు చూసారా? అత్తలు చేసుకుంటాడా? వాళ్ళ ప్రశ్నలు చేసుకున్నప్పుడే చూడాలి. ఒక్కొక్కరు జల్లికట్లో పడ్డారు మీద. సరే ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్? మేము ఏదో చేస్తుంటే మధ్యలో వచ్చి ఏం చేద్దాం అని అడుగుతున్నాం ఇప్పుడు. కొంపతీసి విషయం మన అమ్మకి తెలిస్తే? రమ్మని చెప్పు అమ్మని. ఆ అమ్మని పిలిపించండి. అమ్మమ్మ గారిల్లు, అమ్మమ్మ గారిల్లు, అమ్మమ్మ గారిల్లు. సిగ్గులేని కొడకల్లారా. ఇంటి ముందు పడి ఉంటారు వాళ్ళు, పొండి అంటున్నారు కదరా. నువ్వు భాస్కర్ మామయ్య గురించేనా అంటుంది నువ్వు?
వాళ్ళకి చెప్పి లోపల పంపించమని చెప్పమ్మా. లోపలికి వెళ్ళి మాత్రం ఏం చేస్తావు రా ప్రసాద్? నేను నరేష్ అనుకున్నావా ఏం చేయకపోవడానికి? ఒకసారి చెప్పమ్మా ఎలాగైనా నువ్వు. అమ్మా ఏప్రాళ్ళు వాళ్ళు మరీ బాధపడుతున్నారు, కూర్చో వదలండి లోపలికి. మీరు ఏమన్నా చెప్పండి, ఈ తలుపులోంచి వాళ్ళని మాత్రం లోపలికి పంపించే ప్రసక్తే లేదు. కొంచెం తప్పుకుంటా. దేనికి? ఏం లేదు, తలుపుకి నీకు తేడా తెలుసావక. ఎక్కువ మాట్లాడంటే వాళ్ళకు పడ్డ తన్నులు మీకు పడతాయి. అమ్మని ఎంత మాట అంది. ఎంత మాట అన్నావు, నన్ను చంపి తొక్కి నారదేస్తా నిన్ను. ఈ వయసులో నువ్వేం చేస్తావులే, పోవమ్మా. ఎక్కడ కెలకూడదు అక్కడే కెలికే. వైఫై ఆన్ అయింది, నీ సంగతి చూస్తా. వైఫై ఆన్ అయిందా? పాస్వర్డ్ ఏంటమ్మా? మూస్తావంటరా, అందుకే కదా వాళ్ళ తలుపులు తీయింది. అంత పెద్ద పాస్వర్డ్ ఉందా? అంత పెద్ద పాస్వర్డ్ ఉందా? కొంచెం తప్పుకో. అరే ఏమమ్మా, ఏమైందిరా? ఈ వయసులో ఆషాఢంలో అల్లుళ్ళని ఇంటికి పంపిస్తానంటావు? అయ్యో ఏంటమ్మా, ఏంటి? నీకు అసలు వయసు రష్మి ఎందుకు మీరు ఇలా గొడవ పడుతున్నారు? ఏం చావమంట, వీళ్ళేమో లోపల పోతానంటారు, ఈవిడేమో అడ్డం నిలబడి లోపలికి రానివ్వదు. అది కాకుండా మన వయసు గురించి వేరే మాట్లాడుతుంది రేష్మి. మా పెద్దమ్మా చెప్పలేదు మాకు ఇంతవరకు నువ్వు. ఇప్పుడు ఇంట్లో భోజనం లేకపోతే ఏం చేస్తావు నువ్వు? పక్కకెళ్ళి భోజనం చేస్తావు. నేనైతే ఆర్డర్ పెట్టుకుంటా. మరి పెట్టేయ్. పదా. సిగ్గులేని మొహాలు రండి ఇటు. ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చి ఒక 1 month లో పూర్తయిపోతుంది కాబట్టి ఈ 1 month మేము శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు మీకు ఎంటర్టైన్ చేస్తాము ఆటలతో పాటలతో. అలాగే ఆ, ఆటలతో ఆటలు. పాటలతోనా? అలాగే అలాంటి ఎంటర్టైన్మెంట్ మాకొద్దు, రోజు అవేనా? అసలు ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తామంటే పర్ఫార్మెన్సెస్ తో అసలు ఆషాఢం అయిపోయింది అన్ని కూడా మీకు తెలియకుండా ఉంటది. మాట ఇవ్వు. మాటిస్తున్నా. ఇలాగే పెదనాన్న కూడా మాట ఇచ్చింది, పెదనాన్న వెళ్ళిపోయాడు.